హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్నేహ మంజునాథ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన హెయిర్ కేర్ సిరీస్లో పార్ట్ 6. ఈరోజు ఒక సింపుల్ హెయిర్ మాస్క్ అయితే చూపిస్తాను, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో. సో ఇది మనకి దేనికి యూజ్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి డాండ్రఫ్ ఉంటే అది రిమూవ్ అయిపోతుంది, అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు ఈ 2 దానికి మనం ఈరోజు హెయిర్ మాస్క్ రెడీ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకుందాం మనము. సో ఫస్ట్ అయితే నేను 1 కప్ ఆఫ్ పెరుగు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. సో దీనివల్ల ఈ పెరుగు వేసుకోవడం వల్ల యాంటిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకు హెయిర్ అనేది చాలా హెల్త్గా ఉంటుందన్నమాట ఈ పెరుగు నుంచి. అండ్ ఇప్పుడు మెంతులని లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను నేనైతే. సో ఇది 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ మెంతులలో యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల తలలో దురద ఉన్న అండ్ డాండ్రఫ్ లాంటివి తొలగిపోతాయి అన్నమాట. సో అందుకే మనం ఇప్పుడు ఆ పెరుగులోకి మెంతుల్ని వేసుకోవాలి. ఈ రెండు కూడా మంచిగా మిక్స్ అయ్యేలా మనం కలుపుకోవాలన్నమాట. లైక్ ఇలా మంచిగా పేస్ట్ వచ్చేలాగా మనం కలుపుకోవాలి. సో ఇదైతే మనము డ్రై హెయిర్ ఉన్నా పెట్టొచ్చు అండ్ ఆల్సో ఆయిల్ హెయిర్ ఉన్నా కూడా పెట్టొచ్చు. సో అందులో ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ ఆల్సో ఇది వచ్చేసి వీక్లీ 2 టైమ్స్ అయితే పెట్టండి, మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఆటోమేటిక్గా డాండ్రఫ్ అనేది కంట్రోల్ అయ్యి మీకు హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మిడిల్ పార్టిషన్ తీసుకొని ఇలా ముడి అయితే వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఏ క్లిప్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు, ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం మాస్క్ అనేది. సో ఇంకా ఇప్పిస్తాం కదా, ఇప్పుడు లేయర్స్గా తీసుకుంటూ మనం హెయిర్ మాస్క్ అనేది కూడా మొత్తం క్లారిటీగా ఈ స్కాల్ప్ ఒకటి పెట్టేసుకోండి చాలు, ఎక్కువ ఏం హెయిర్కి అవసరం లేదు. సో ఇలా మొత్తం అయితే మనం అప్లై చేసుకోవాలన్నమాట. స్కాల్ప్ ఒకటి పెట్టుకున్నా కూడా చాలా ఇంపాక్ట్ అనేది, హెయిర్ మొత్తం ఏం అవసరం లేదు. ఎందుకంటే దీనికి డాండ్రఫ్ తగ్గాలి అంటే స్కాల్ప్ ఒకటి సరిపోతుంది, అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. స్కాల్ప్ ఒకటి పెట్టుకుంటే చాలు. ఒక 45 మినిట్స్ ఉన్న తర్వాత అయితే మనం హెడ్ బాత్ అయితే చేసుకోవాలి. ఇలా వీక్లీ వన్స్ చేయండి, మీ హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని తగ్గించి మీ హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. రిలేటివ్ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ స్టే సేఫ్. బాయ్.